వన మహోత్సవం శ్రీమతి వనమాలి లాంటి వారు నేటి సమాజానికి అవసరం. ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. శ్రీమతి బి వనమాలి గారి లాంటి వారు నేటి సమాజానికి అవసరం ఎంతైనా ఉంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణదాత శ్రీమతి బి వనమాల గారికి జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వనమాల గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అనే సదుద్దేశంతో తన భర్త గారైన స్వర్గీయ బుచ్చన్నగౌడ్ గారి స్మారకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను అందించి కంప్యూటర్ ల్యాబ్ గదిని నిర్మించడం అభినందనీయమని, ఇలాంటి వారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు కలిసి ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామంలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు నేటి పిల్లలే అని, వారి భవిష్యత్తు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలున్న తృప్తి కంటే 10 మంది బాగు కోసం చేసే మంచి తృప్తి అధికమని ఆయన స్పష్టం చేశారు. మీరు ఎలాంటి మంచి పనులు చేస్తానంటే నేను అండగా ఉంటానని, రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోతీలాల్, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్, ఎంఈఓ జయశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, నాయకులు అబ్దుల్ హక్, దేవేందర్ మరియు స్వర్గీయ బుచ్చన్న గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదొకటి. తర్వాత ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ప్లేస్లలో చెట్టు ఎవరితో నాటిస్తున్నామో వాళ్ళ ద్వారానే సంరక్షణ బాధ్యత. అంటే ఇదేం డబ్బులు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, ప్రేమగా మనం కూడా సమాజానికి మేలు చేస్తున్నామన్న భావనతోటి మనం చెట్లు నాటుకుందాం. మన ఇష్టమైన వాళ్ళ పేరు ఆ చెట్టును పెట్టుకుందాం. దానికి ట్యాగ్ ఇచ్చే బాధ్యత మీది కమిషనర్ గారు. చాలా సీరియస్ తీసుకోండి. ఇది ఖాళీలలో రోడ్లు లేకున్నా పర్వాలేదు, తర్వాత వస్తాయి రోడ్లు, కానీ చెట్లు అనేటివి ఉండాల్సిందే. ఆ చెట్టుతోటే మన భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి చాలా సీరియస్గా మనం తీసుకుందాం. మనం కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీరియస్నెస్ చూపిస్తేనే కింద ఉన్న కాలనీ వాసులు, గృహిణులు వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రతి సంవత్సరం లాగా తూతూ మంత్రంగా మనం నాటేసి వెళ్ళిపోతే ఎవ్వరు కూడా సీరియస్గా దాన్ని తీసుకోరు. కాబట్టి ఇప్పటి నుంచి మనం చాలా సీరియస్గా చెట్టు నాటే కార్యక్రమాన్ని పిల్లలను బడికి పంపించి చదివేట్లా చెప్పిస్తామో అంతే సీరియస్గా మనం ఒక చెట్టు నాటి దాని సంరక్షణ మనం చేయాలి. కాబట్టి దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. మన మహబూబ్ నగర్ని పచ్చని మహబూబ్ నగర్గా మార్చుకుందాం. మన చుట్టుముట్టు కొండలు ఉన్నాయి, మంచి ప్రకృతి వనరులు మనకు ఉన్నాయి. టౌన్లో మాత్రం విపరీతమైన కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది. ఖాళీ స్థలాలు కొద్దిగానే ఉన్నాయి. ఉన్న ఖాళీ స్థలాల్లో మనం ఇంచి వదలకుండా కూడా మనం చెట్లు నాటుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఇంటిని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన చుట్టుముట్టు ఉన్న చెట్లను కూడా మనం అంతే కాపాడుకోవాలి. లేదు ఇంకేదైనా వేస్ట్ అవుతుంది, నీళ్లు కడుగుతూ ఉంటారు, దాన్ని ఎట్లైనా తీసి చెట్లకు పంపించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్టు నీళ్లు లేవని చెప్పి ఎండిపోకూడదు. మనందరి బాధ్యతగా తీసుకొని మేము కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. మా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరము డాటా తీస్తే మహబూబ్ నగర్లో గ్రీన్ కవర్ పెరిగి ఉండాలి. అప్పుడే మనం పనిచేసినట్టు సిన్సియర్గా. కాబట్టి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన